హిందూ ధర్మాల ప్రకారం ప్రతి మనిషి మరణించిన తర్వాత అతని దహన సంస్కారాలు పూర్తి విధి విధానాల ప్రకారం జరుగుతాయి. ఈ నియమం పురుషులకు మరియు మహిళలకు సమానంగానే ఉంటుంది. పసిపిల్లలు లేదంటే గర్భవతులు మరణిస్తే వారి దహన సంస్కారాలు ఇతర దహన సంస్కారాల కంటే కాస్త డిఫరెంట్గా ఉంటాయి. ఈ విషయాన్ని గరుడ పురాణంలో 10వ అభ్యాసంలో పూర్తి వివరణతో ఉంది. ఈ వీడియోలో ఈ విషయం గురించి కాస్త లోతుగా పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా మహిళ గర్భవతి అయినప్పుడు ఆ మహిళ శరీరంలో ఒకటి కాదు 2 ఆత్మలు ఉంటాయి. ఆమె శరీరంలో ఒక ఆత్మ, ఆమె శరీరంలో పిండం రూపంలో మరో ఆత్మ ఉంటుంది. ఒకవేళ గర్భవతి మహిళ చనిపోతే ముందుగా ఆమె శరీరంలో ఉండే బిడ్డను బయటకి తీయాలి. ఎందుకంటే ఆమె చనిపోయిన కొద్ది క్షణాల్లోనే శరీరంలో ఉండే బిడ్డ కూడా చనిపోతుంది. గర్భవతి చనిపోయిన తర్వాత ఆమె గర్భంలో ఉండే శిశువుకు ప్రాణాలతో ఉండే ఆ శిశువుని మిగతా పసిపిల్లల మాదిరిగానే పెంచాలి. ఒకవేళ శిశువు కూడా చనిపోయి ఉంటే ఆ శిశువు అంతిమ సంస్కారాలు ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. గరుడ పురాణంలో 10వ అధ్యాయంలో గర్భవతి మహిళకు సంబంధించిన అంతిమ సంస్కారాల గురించి స్పష్టమైన వివరణ ఉంది. కాబట్టి గరుడ పురాణంలో రాసి ఉన్న నియమ నిబంధన ప్రకారమే మరణించిన గర్భవతి మహిళ అంతిమ సంస్కారాలు చేయాలి. గర్భవతి మహిళ చనిపోయిన దాని ప్రకారం కొన్ని నియమాలను అనుసరిస్తూ అంతిమ దహన సంస్కారాలు చేయాలి. మనిషి పుట్టిన తర్వాత కొన్ని రోజులకు ఉపనయనం చేస్తారు. ఈ ఉపనయనం చేసిన తర్వాత చనిపోయిన వారి అంతిమ సంస్కారాలు అన్ని పూర్ణ విధి విధానాల ప్రకారం చేయాలి. అయితే మహిళకు ఉపనయనం చెయ్యరు కాబట్టి మహిళకు వివాహం అయితే ఉపనయనం జరిగినట్టు పరిగణిస్తారు. వివాహం తర్వాత మరణించిన మహిళ యొక్క అంతిమ సంస్కారాలన్నీ పూర్ణ విధి విధానాల ప్రకారం చేయాలి. ఏదైనా మహిళ చనిపోయిన తర్వాత పశ్చాత్తాపంగా గోవుదానము, శయ్యదానము, గజదానము, అష్టమహాదానము లాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి. గరుడ పురాణంలో రాసి ఉన్న మరొక విషయం ఏమిటంటే, ఒకవేళ గర్భవతి యొక్క భర్త చనిపోతే ఆమెకు అందరూ ధైర్యం చెప్పి అండగా నిలవాలి. అంతేకాని ఆమెను కూడా భర్తతో పాటు దహనం చేయడం తప్పు. ఆ గర్భవతి మహిళ బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డ ఆలనా పాలన చూసి పెద్ద చేయాల్సి ఉంటుంది. ఆ పసిబిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడితే అప్పుడు కావాలంటే ఆ మహిళ తన దేహాన్ని త్యాజించవచ్చు. గతంలో అంటే పూర్వకాలంలో సతీ సహగమనం అనే విషయాన్ని పాటించేవారు. ప్రస్తుతం ఈ సతీ సహగమనం అనేది సమాజంలో మార్పు రావటం వల్ల వాడుకలో లేకుండా అంతరించిపోయింది. గరుడ పురాణంలో రాసి ఉండే మరొక విషయం ఏమిటంటే, చనిపోయిన శిశువులు ఈ గర్భం నుండి బయటకు వచ్చిన లేదంటే జన్మించి అర్ధ ఆయుష్తో మరణించిన పిల్లలు ఎలాంటి పాపాలు చేసి ఉండరు. కాబట్టి వీరిని దహనం చేయకూడదు. వీరిని నేలలో గుంత తవ్వి పూడ్చిపెట్టాలి. చనిపోయిన పసిపిల్లల నోట్లో తులసి ఆకు లేదంటే వెండి నాణ్యం పెట్టి ఆ పసిపిల్లవాడికి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి నేలలో పూడ్చి అంతిమ సంస్కారాలు పూర్తి చేయాలి. ఈ విధానాన్ని అప్పుడే పుట్టి చనిపోయిన పసిపిల్లల నుంచి 8 సంవత్సరాల వయసులో చనిపోయిన పిల్లల వరకు పాటించాలి. హిందూ ధర్మాల ప్రకారం 8 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఉపనయనం చేస్తారు. కాబట్టి 8 సంవత్సరాలు నిండక ముందే చనిపోయిన పిల్లలు అగ్నికి ఆహుతి అయ్యి పవిత్రం అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎలాంటి పాపాలు చేసి ఉండరు. 8 సంవత్సరాలు నిండిన తర్వాత చనిపోయిన పిల్లలను అగ్నిలో దహన సంస్కారం నిర్వహించాలి. ఈ ధర్మాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాతనే అస్థికలను గంగలో కలపాలి. అంతేకాదు, గర్భవతి మహిళ చనిపోయిన తర్వాత ఆమె శరీరం నుండి బయటికి వచ్చిన శిశువును ఏం చెయ్యాలో గరుడ పురాణంలో చెప్పబడింది. గరుడ పురాణంలో గర్భనష్టం జరిగిన తర్వాత ఎలాంటి క్రియ చేయకూడదు, కానీ స్పష్టమైన కల్తీ లేని పాలను దానం చెయ్యాలి.